అంటే ఎల్లుండి కల్లా మేము అమెరికాలో ఉంటామా? ఉంటారండి. అక్కడి నుంచి మాకు వీడియో కాల్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ మేడం, మీ హెల్ప్ లైఫ్లో మర్చిపోం. వెళ్ళండి. మీరు మాతో ఉండడం చూస్తే మీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఓకే అండి, పదకి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? అభి వసులకి అవమానం. ఆ బ్యాగ్లో ఉన్నది డబ్బులు కట్ట కాదు, తెల్ల కాగితాలని వాళ్ళకి తెలిసేలా చేసి అందరి ముందు తల దించుకునేలా చేస్తాను. పద వెళ్దాం. నెక్లెస్ బిల్ చేయండి. హలో మేనేజర్, మేడం నెక్లెస్ బిల్ చేయించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నోట్ల కట్టలు కాబట్టి మిషన్ లెక్క పెడుతుంది, తెల్ల కాగితాలు కూడా లెక్క పెడుతుందా? తెల్ల కాగితాలేంటి? మేనేజర్ గారు, ఇంతకీ ఈవిడ తరపున వాళ్ళు నగలు కొన్నారా? డబ్బులు పే చేశారా? ఇంకా లేదు మేడం, నగలు చూపించొచ్చాక డబ్బులు కట్టించుకుంటాం. మీకు ధైర్యం కాస్త ఎక్కువే అనుకుంటాను. ఎందుకు మేడం? అంత ఖరీదైన నగలు మీ బాయ్తో ఇచ్చి పంపించారు కదా. అంటే వారు నమ్మకస్తులు మేడం. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మకూడదు. నగలు కొనేవాళ్ళేమో ఇడ్లీలు అమ్మేవాళ్ళు. అలాంటి వాళ్ళని నమ్మి మీరు నగల్ని బయటికి పంపించారు. ఏదైనా తేడా జరిగితే మీ జాబ్ పోయి జైలుకెళ్తారు. నగలు తీసుకెళ్లిన సురేష్ ఫోన్ ఎంత చేసినా ఎత్తడే, రింగ్ అవుతుంది గాని. కావాలని లిఫ్ట్ చేయడం లేదేమో. ఎందుకైనా మంచిది, ఒక పని చేయండి. వాళ్ళని ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్పండి. నగలు పోయినా మీకు ప్రాబ్లం ఉండదు. వర్మ గారికి నగలు ఇవ్వకపోతే వీళ్ళు తీసుకోరు కదా మేడం. మీ టైం బాగుండి మీ వాడు నగలతో తిరిగొస్తే వాళ్ళకి డబ్బు తిరిగిచ్చేయొచ్చు. కానీ మేడం, ముందే బిల్లు కట్టమంటే వాళ్ళు ఏమంటారో. అన్నీ నేనే చెప్పాలా మేనేజర్ గారు? మేనేజ్ చేయండి. అలాగే మేడం. ఏమండి, నా రింగు చేయను. నువ్వు ఉండవమ్మా, అవతల అర్జెంటుగా డబ్బులు కట్టించుకోవాలి. రింగు చేయనట్ట. సచ్చినాడు సచ్చినాడా దరిద్రుడా. సార్, ఇప్పటికే మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయిస్తున్నాం. మా సురేష్ నగలు తీసుకొచ్చేలోపు మీరు బిల్ పే చేస్తారా? ష్యూర్. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పండి. బట్టలు నగలు అన్నీ కలిపి 16,40,000 అయింది సార్. 16,40,000. కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది సార్. 16,20,000 సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్
రౌండ్ ఫిగర్ చేసి 16 lakhs తీసుకోండి ప్లీజ్. 16 lakhs ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. క్యాషా కార్డా సార్? క్యాషే. బాంబు పడే సమయం వచ్చిందే. నా గుండె ఆగిపోయేలా ఉంది. మీరేం ఆవేశపడకండి ఆంటీ, కాస్త ఆగండి. మీరు కొంచెం నోరు ముయ్యండి. వసు గారు డబ్బులు తీసుకురండి. ఇందులో డబ్బులు లేవేంటి? ఈ తెల్ల కాగితాలు ఎలా వచ్చాయి? ఏంటి సార్ ఇది? ఇది వైట్ పేపర్స్ ఉండడం ఏంటదనా? ఇంటి దగ్గర నుంచి డబ్బులే కదా తెచ్చాం. డబ్బులే తెచ్చాను. వచ్చి ఇప్పుడు డబ్బుల బ్యాగే తెచ్చావా లేక వేరే బ్యాగ్ తెచ్చావా అక్క? డబ్బుల బ్యాగే తెచ్చాను. డబ్బులు తెస్తే అవి తెల్ల పేపర్లు ఎలా అయ్యాయి? అదే అర్థం కావడం లేదు. ఏంటి బాబా ఇది? డబ్బులు వైట్ పేపర్లుగా మారిపోవడం ఏంటి? నాకు భయంగా ఉంది. కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు అభిరామ్? చెత్త కాగితాలు బ్యాగులో పెట్టుకొని బట్టలు నగలు కొని తెలివిగా నగల్ని బయటికి పంపించి మాల్ వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నారా? మాటలు జాగ్రత్త. మేమెవర్ని మోసం చేయడానికి రాలేదు. మరి మనీ లేకుండా మాల్కి రావడం ఏంటి? అయినా మీ దగ్గర మనీ ఎక్కడుంది? ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గెట్ అవుట్. ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన తెల్ల కాగితాలు కరెన్సీ నోట్లు అయిపోవు అభిరామ్. డబ్బులు లేకుండా వచ్చి లక్షలు లక్షలు బిల్ చేసి బాగానే టైంపాస్ చేశారు. ఏసీ మాల్లో ఎంజాయ్ చేశారు, అంతేగా. మూర్ఖంగా మాట్లాడకండి. అనవసరంగా నోరు జారకండి. ఏ అందరి ముందు మీ పరువు పోతుందనా? ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్న నగలు బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడమేగా. కావాలంటే చెప్పండి, ఆ బిల్ నేను పే చేస్తాను. భిక్షం వేశాననుకుంటాను. మీలాంటి వాళ్ళ దగ్గర చేయి చాచాల్సిన అవసరం మాకు లేదు. మేనేజర్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటా లేక ప్లానా మిస్టర్ అభిరామ్? ప్లాన్ ఏంటి? అంత పెద్ద బిజినెస్ మ్యాన్తో ఈ మందుకోపోతున్నారు. మీకు ఇది సిగ్గుగా అనిపించట్లేదు? నగల్ని బయటకు పంపించి బిల్లు కట్టమంటే తెల్ల కాగితాలు చూపిస్తారా? మా నగల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? నగలని బయటకు తీసుకువెళ్ళింది మీ వాళ్ళేగా. కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఎవరికి తెలుసు మేడం? మా వాడు మీలో చేరిపోయాడేమో, నగలతో పారిపోయాడేమో. మా వాడు నగలతో తిరిగి వచ్చే వరకు మీరెక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అవసరమైతే
పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. ఇవ్వండి. మేం డబ్బులతోనే మీ మాల్కి వచ్చాం. ఇక్కడే ఏదో జరిగింది. అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీరు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నారు కదా. మా శ్రావ్య డబ్బుల బ్యాగ్ని ఫస్ట్ శారీ సెక్షన్ దగ్గర పెట్టి వాష్రూమ్కి వెళ్ళొచ్చింది. అప్పుడే మీ వాళ్ళు డబ్బులు మార్చేశారు. మీకంత డౌట్ ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాను, చూడండి. చూడండి 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 సార్. చూసారుగా, మీ అమ్మాయి బ్యాగ్ వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ మీరు మీ బ్యాగ్ తీసుకునే వరకు మా వాళ్ళెవరూ ఆ బ్యాగ్ని టచ్ చేయలేదు. మా మాల్లో ఎలాంటి గోల్మాలు జరగలేదు. మీరే డబ్బులు అనుకుని వైట్ పేపర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఇంకేం చెప్తారు? మోసం చేశాము అని చెప్పలేరు కదా. నగలొచ్చే వరకు బయటికి వెళ్ళలేరు. ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలవండి. అప్పుడైనా అసలు నిజం చెప్తారు. ఒక 10 minutes వెయిట్ చేస్తాను. ఆలోగా నగలతో మా వాడు తిరిగి రాకపోతే పోలీసులు పిలుస్తాను. సో ప్లీజ్ మైండ్ యువర్ టంగ్. బాబాయ్, పిన్ని, ఏంటిదంతా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఏం కాదు. వసు గారు ఒక్క నిమిషం. ఎక్కడ మిస్టేక్ జరిగింది వసు గారు? అదే అర్థం కావట్లేదండి. నగలు రాగానే బట్టలు వాపస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. లేదండి, ఇక్కడ జరిగింది బియ్యంకులకు తెలిస్తే మన పరువు పోతుంది. బట్టలు నగలతోనే మనం ఇంటికి వెళ్ళాలి. లేదంటే మోసం చేశామన్న ముద్ర పడుతుంది. డబ్బులు లేవు కదండి. నాకు తెలిసి ఇంట్లోనే ఏదో పొరపాటు జరుగుంటుందండి. నేను ఇంటికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వసు గారు, మేనేజర్ గారు, మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. నేను ఇంటికి వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేస్తాను. తిరిగొచ్చేస్తారా లేక నగలతో పారిపోతారా? ఆ నగల కంటే విలువైన మనుషుల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. అది గుర్తుంచుకొని మాట్లాడు. అమ్మా శ్రావ్య, నువ్వు కంగారు పడకు. సరే పిన్ని, 1 అవర్లో వచ్చేస్తాను. అలాగే. వస్తానండి. జాగ్రత్త వసు గారు. బాంబు పేలిందే. మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అవునండి, మనం అమెరికా వెళ్ళటం రేపు ఈ టైంకి మనం ఫ్లైట్ లో ఉంటాం. జోయి, మన కళ ఎంత త్వరగా నెరవేరుతుందని అస్సలు అనుకోలేదు. గివ్ మీ హగ్. సారీ, పబ్లిక్ ప్లేస్ కదా. గివ్ మీ హై ఫైవ్. ఏంట్రా అలా ఉన్నా? ఆనందపడాల్సిన సమయంలో ఏడు మొహం పెట్టేవేంటి? వసు వదిన ఇంటికి వెళ్ళింది కదా అత్తయ్య. ఆవిడ గారు వెళ్ళినంత మాత్రాన డబ్బులు దొరుకుతాయి ఏంటి? నువ్వు ఆ డబ్బుల్ని బయట ఇక్కడ దాచావు కదా. లేదు, డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి. ఏమంటున్నావురా? డబ్బులు బయట దాయమని రాత్రి చెప్పాం కదా. ఈ రోజు పొద్దున్నే లేచి డబ్బులతో బయలుదేరాను. ఇంటి బయట నాన్న వాకింగ్ చేస్తూ కనిపించాడు. ఆయన్ని దాటుకుని ఎలా వెళ్లాలో తెలియక డబ్బులు ఇంట్లోనే పెట్టాను. ఎంత పని చేసావు అఖిల్. ఇంటికి వెళ్ళిన వసు అక్క డబ్బుల్ని చూస్తే ఇక్కడికి తీసుకొస్తే అందుకే టెన్షన్ పడుతున్నాను. మరి పొద్దున మాతో ఈ విషయం చెప్పొచ్చు కదరా. ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? ఒక పని చేయరా, వసు కంటే ముందు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి కనకానికిచ్చే. మన అమెరికా వెళ్ళేటప్పుడు తిరిగిస్తుంది. ఎస్ అఖిల్, వెళ్ళి వెండి ఆ పని చేయి. త్వరగా వెళ్ళు. దేవుడా, అఖిల్ వెళ్లేలోపు వసు ఆ డబ్బులు చూడకుండా చూడు స్వామి.
భగవంతుడా. ఏం జరిగింది వసు? వాడు షాప్లోనే ఉండడం ఏంటి? మరి నువ్వు ఇంటికి రావడం ఏంటి? అంటే అత్తయ్య అది డబ్బులు పెట్టి నగలు బట్టలు కొనుక్కుంటున్నాం కదా, షాప్ వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు అడిగారు, అవి తీసుకెళ్దామని వచ్చాను. అంతేనా? నేను ఇంకేదో అయిందని కంగారు పడ్డానమ్మా. త్వరగా తీసుకెళ్ళమ్మా. నానమ్మ, నేను చేసిన వీడియోలు చూడండి నానమ్మ. ఈ వీడియోస్ మమ్మీకి కూడా చూపిస్తానే. చూపించు. మమ్మీ, బ్యాగ్లో పెట్టిన డబ్బులు ఏమయ్యాయి? ఎవరు మార్చుంటారు? నేను ఇంటికి వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేస్తాను. తిరిగొచ్చేస్తారా లేక నగలతో పారిపోతారా? ఆ నగల కంటే విలువైన మనుషుల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే కంగారు పడతారు. తెలియకుండా డబ్బులు ఎక్కడున్నాయో వెతకాలి. మమ్మీ మమ్మీ, నైట్ నేను చేసిన వీడియోలు చూడవా? తర్వాత చూస్తాను బన్నీ. ప్లీజ్ ఇప్పుడే చూడవా? తాతయ్య నానమ్మ చాలా ఎంజాయ్ చేశారు. నేను కాస్త బిజీగా ఉన్నాను, బయటకు వెళ్ళు. ఒక్కసారి చూడు మమ్మీ. చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడవా, నా కోసం చూడు మమ్మీ. చెప్తుంటే అర్థం కావట్లేదా? విసిగిస్తావేంటి? వెళ్ళు. సారీ బన్నీ. ఏమైందమ్మా? ఎందుకు బన్నీ మీద అరుస్తున్నావు? పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకున్నావా వసు? లేదత్తయ్య, వాటి గురించే వెతుకుతున్నాను. సారీ మమ్మీ, నువ్వు టెన్షన్లో ఉన్నావని తెలియక విసిగించాను. బన్నీని తీసుకుని మేము పార్కుకి వెళ్తామమ్మా. నువ్వు పని చూసుకో. రా బన్నీ. రా బన్నీ. అనవసరంగా బన్నీ మీద కోప్పడ్డాను. బన్నీ ఫోన్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాడు. అంటే డబ్బులు మార్చింది అఖిల్ హారికల. గదిలో రాత్రి కనిపించిన నీడలు కూడా అఖిల్ హారికలవా? మమ్మీ ఫోను. చాలా చాలా థ్యాంక్స్ బన్నీ. దేనికి మమ్మీ? ఊరికే వెళ్ళు.